ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. కుజ స్తంభించడం అనేది హాట్ టాపిక్ ఇప్పుడు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే అది కుజుడు ఒక్కొక్క రాశిలో, మన ద్వాదశ రాశుల గురించి కూడా మాట్లాడుకోవాలి కనుక, ఒక్కొక్క రాశిలో ఏంటంటే 45 రోజులే ఉంటాడు. షార్ట్ టర్మ్ అనమాట, షార్ట్ పీరియడ్ అనమాట. సో ఈయన ఏంటంటే ఏమవుతుందంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం ఆగస్ట్ 26 నుంచి ఆయనేమో మిథునంలోనే ఉన్నారు. ఆయన మళ్ళా కర్కాటకానికి వస్తున్నారు అనమాట. కర్కాటకానికి వచ్చినప్పుడు ఆయన నీచపడతారు. సో ఇప్పుడు కుజుడేమో మిథునంలో ఉంటే మిథునానికి అధిపతి ఏమో బుధుడు అగైన్ ఏంటంటే ఎనిమి అవుతాడనమాట. మనం జనరల్గా ఏంటంటే ప్లానెటరీ పొజిషన్స్ కానీ ప్లానెట్స్ కానీ ఇప్పుడు 9 ప్లానెట్స్ ఉన్నాయి. 9 ప్లానెట్స్కి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ అనేది మాట్లాడుకుంటాం, ఎనిమిటీ అనేది మాట్లాడుకుంటాం. సో మార్స్కి అంటే కుజుడికి బుధుడు ఎనిమి అవుతాడనమాట. సహజంగానే ఫ్రెండ్షిప్ దాంట్లో మన ఎనిమి అని తీసుకున్నాం. సో ఒక ఎనిమి ఇంట్లో ఉండి అలాగే కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడతాడు. సో కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడినప్పుడు స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే, సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఒంట్లో బాగాలేదు, నలతగా ఉందనుకో, పని చేయలేము కదా. సో పడుకోవాలి, లేకపోతే రెస్ట్ తీసుకోవాలి అనుకుందాం కాసేపు. సో అక్కడే ఆగిపోతాం కదా, మిగతా పనులన్నీ ఆగిపోతాయి. సో అది స్తంభించడం అంటే అదనమాట. సో స్తంభించడం అనేది మనం రిట్రోగ్రేడ్ మోషన్ కూడా మనం నీచ పడినప్పుడు చెప్తాము. అలాగే మనం ఏంటంటే ఇప్పుడు రావుకేతులతో కలిసి ఉన్నప్పుడు కానీ, లేకపోతే కొంచెం రిట్రోగ్రేడ్ మోషన్ ఇన్ ఎనిమీస్ హౌస్ అనుకుందాం, అలాంటప్పుడు ఏంటంటే పనులు అనేవి జరగవు అంత ఈజీగా. మనకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే కుజుడు అనేవాడు మనకి ఇచ్చేది ఎప్పుడు అగ్రెసివ్నెస్ ఇస్తాడనమాట, కరేజ్ ఇస్తాడు. ఇవన్నీ ఎందుకు కావాలి మనకి? ఒక లైఫ్లో కావాలి కదా ఇవన్నీ. ఎందుకు కావాలి? ఒక పనిని మనం పూర్తి చేయాలి అన్నప్పుడు, ఏ పనైనా సరే, అది చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. అది పూర్తి చేయాలన్నప్పుడు మనకి ఆ ధైర్యం అనేది కావాలి, నమ్మకం అనేది కావాలి. ఇవన్నీ ఏంటంటే ముందుకు సాగడానికి ఒక సూచనలే కదా. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో అందుకోసం మనం ఏంటంటే కుజ స్తంభన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనేది జరిగింది. అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది 2024, 2025లో చూద్దాం, అంటే ఈ ఇయర్స్లో. సో ప్రస్తుతం ఆగస్ట్ 26 నుంచి మనకి మిథునంలోనే ఉన్నారు. ఆయన మళ్ళీ ఏంటంటే కర్కాటకానికి 20th అక్టోబర్ వస్తున్నారు. 20th అక్టోబర్ నుంచి 21st జాన్ వరకు మనకి కర్కాటకంలో ఉన్నారంటే నీచ స్థితిలో ఉన్నారు. సో నీచ స్థితిలో ఉన్నప్పుడు స్తంభించినట్లు లెక్క. ఓకే, తర్వాత ఏంటంటే 7th డిసెంబర్ నుంచి రిట్రోగ్రేడ్ అవుతున్నారు. రిట్రోగ్రేడ్ మోషన్ అంటే అసలు ఏంటి అంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు, స్ట్రైట్గా వెళ్లకుండా ఆగిపోయి వెనక్కి ఫ్లిప్ సైడ్ అంటూ ఉంటాం మనం, అలా చూస్తున్నట్టు అనమాట. అది ఎప్పటి వరకు ఉంది మనకి? ఫిబ్రవరి వరకు ఉందన్నమాట. సో ఇది కూడా ఏంటి, దీంట్లో మళ్ళా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎలా వస్తుంది? ఒక కర్వ్ కింద, ఇప్పుడు ముందుకు సాగడం అవుతుంది, మళ్ళీ వెనక్కి తిరగాలంటే ఒక కర్వ్ వస్తుంది, మళ్ళా సర్కిల్ మళ్ళీ పైకి వెళ్ళాలి. సో మొత్తం కలిపితే ఏంటంటే 7th జూన్ వరకు ఇట్లా జరుగుతుందన్నమాట. అంటే 21st జాన్ నుంచి ఫిబ్రవరి 24th అనుకుందాం కాసేపు, అప్పటికి మనకి జెమిని అంటే మిథునంలో ఉంటున్నారనమాట. అదైన తర్వాత మళ్ళా కిందకి దిగడం అనేది జరుగుతుంది. మళ్ళా కర్కాటకంలో నీచపడి మళ్ళా 7th జూన్ వరకు అక్కడే ఉండి మళ్ళా సింహానికి వెళ్తున్నారు. ఇంత కథ ఉందన్నమాట వెనకాతల కుజుడికి. అంటే ఇప్పుడు జరిగే పరిస్థితి అనమాట. ట్రాన్సిట్స్ అంటాం మనం, గోచారం అంటాం. సో గోచార రీత్యా మనం చూస్తే ద్వాదశ రాసుల వారికి తప్పక మిశ్రమ ఫలితాలు కొన్ని ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే బాగుండొచ్చు, కొంతమందికి బాగుండకపోవచ్చు. బట్ జనరల్గా ఏంటంటే మనం చెప్పేది ఎనిమి ఇంట్లో ఉన్న, అలాగే నీచ పరిస్థితిలో ఉన్నా కనుక తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి.
అలాగే కుజుడు మనం ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మంగళకారకుడు అంటాం. మంగళం అంటే ఎప్పుడు చెప్తాం మనం? పెళ్ళికి చెప్తాం, దాంపత్య జీవితం చెప్పుకుంటాం అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. అది లేకుండా మనం పనే చేయలేము కదా అసలు. ఇంట్లో సరిగా లేకపోతే బయటికి వెళ్ళి ఎలా పని చేస్తాం? ఎవరో ఒకళ్ళు హస్బెండ్ వైఫ్ బుర్ర తింటూ ఉంటే ఎలా వెళ్ళి చేస్తాం? చేయలేము కదా. సో ఈజీగా ప్రేక్షకులకు అర్థం అవ్వాలని అలా చెప్పాను. బట్ ఎవరైనా సరే రోజు గొడవ పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్, డిసగ్రిమెంట్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళి చేయలేమన్నమాట. పని చేయడంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది. అలాగే లాంగ్ టర్మ్లో మనకి యాంగ్జైటీ అనేది వస్తుంది, మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది, పనిలో సక్రమంగా చేయలేము. సో అది కూడా ఒక అడ్డంగం కిందే మనం తీసుకోవాలి. అలా ఒకటి కాకుండా ఈయన మంగళకారకుడు, నేను ఇందాక చెప్పినట్టు పెళ్ళికి కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ మార్స్ బాగుండాలి, కుజుడు బాగుండాలి అని చెప్తాం. అలాగే హెల్త్కి కూడా అంతే. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మనం ఎక్కువ కుజుడిని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అవన్నీ రాకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు. అలాగే కెరియర్లో స్తంభన రాకూడదు. స్తంభన అంటే ఆగిపోవడం అంటే మనం ఎంత ప్రయత్నించా అసలు అవ్వట్ల. సో అలాంటివన్నీ రాకూడదు అన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది బేసిక్గా ఏంటంటే కుజుడి ఒక ట్రాన్సిట్ కానీ గోచరం కానీ ఈ సంవత్సరంలో జరిగేది. మళ్ళా చెప్తున్నాను. సో కర్కాటకానికి 20th అక్టోబర్కి వస్తున్నారనమాట. ఆయన 21st జాన్ వరకు అందులోనే ఉంటున్నారు. కర్కాటకంలోనే కుజుడు నీచపడతారనమాట. నీచంగా ఉన్నప్పుడు కొన్ని స్తంభిస్తాయి, మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే 7th డిసెంబర్ నుంచి 21st జాన్ వరకు కర్కాటకంలో రిట్రోగ్రేడ్లో ఉంటున్నారు. రిట్రోగ్రేడ్ అంటే ఏంటంటే వెనక్కి తిరిగి మళ్ళీ పైకి వెళ్తున్నారు. పైకి ఏంటంటే ఎక్కడికి? మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో మిథునంలో మళ్ళీ 24th ఫిబ్రవరి వరకు ఆయన రిట్రోగ్రేడ్లో ఉంటున్నారు అనమాట. మళ్ళీ ఏమవుతోంది? ఏప్రిల్లో ఆయన మళ్ళీ కర్కాటకానికి దిగుతున్నారనమాట. ఏప్రిల్. ఇవన్నీ మనం 24 అండ్ 25. అది 7th జూన్ వరకు కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారనమాట. సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా బాగా వింటే కనుక, క్లియర్గా వింటే కనుక అర్థమవుతుంది. సో 3rd ఏప్రిల్ నుంచి 7th జూన్ వరకు మనకి కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారు, డైరెక్ట్ మోషన్లో ఉంటున్నారు అనమాట. సో రిట్రోగ్రేడ్ లేదు అక్కడ, డైరెక్ట్ మోషన్. అది 7th జూన్కి ఏమో కిందకి దిగుతున్నారు, ఎక్కడ? సింహానికి దిగుతున్నారు అనమాట. సో ఇంత ఏంటి ఆల్మోస్ట్ 8 months ఏంటంటే అన్ని ద్వాదశ రాశులకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ హెల్త్, అట కుటుంబ విషయం, అలాగే పెళ్లి విషయం, లవ్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో స్టేటస్, ఈ అన్నిటికీ ఏంటంటే భంగం కలుగుతుంది, స్తంభిస్తుంది అని చెప్పడానికి ఇంత వివరణ మనం ఇవ్వాల్సి వచ్చిందనమాట. జనరల్గా ఏంటంటే మనం ఎప్పటికైనా కుజుడికి పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు తప్పక సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటాము. అలాగే ఏంటంటే దుర్గాదేవికి ఎక్కువ చేసుకోవడం అనేది ఆన్మాయిత్ అనమాట. సో జనరల్గా ఏంటంటే మనం ఓం కుజాయ నమః అని మనం మంత్రం కంటిన్యూస్గా చాంట్ చేసుకోవచ్చు అనమాట. కన్యారాశి వాళ్ళకి మనం చూసామంటే ఈ రాశికి అధిపతి కూడా మనకి బుధుడయ్యాడు. సో ఈ స్తంభన జరిగేది కూడా బుధుడింట్లో, అలాగే ఏంటంటే చంద్రుడింట్లో కర్కాటకంలో నీచ స్థితి అనేది జరుగుతోందన్నమాట. సో మనం చూసామంటే ఆగస్ట్ నుంచి కూడాను, ఎందుకంటే ఈయన ఏంటంటే 10th హౌస్ కూడా అయ్యారు కదా, దీనికి 10th హౌస్లో జరుగుతోంది, 10th 11th జరుగుతోంది. సో లాభానికి కొంచెం భంగం కలుగుతుంది. అంటే బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ లాభానికి కొంచెం భంగం కలుగుతుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఏంటి? అదొక ఇన్వెస్ట్మెంట్ కింద కదా. లాంగ్ టర్మ్లో ఏదైనా దానికి పని చేయించుకోవాలి, ముందుకు సాగాలి అన్నప్పుడు మాత్రం లేట్ అవుతుంది. దాన్ని కాలక్రమం అంటూ ఉంటాం కదా, కాల యాపన అనేది జరగడం అనేది కనిపిస్తోంది. అలాగే మనం చూసామంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కానీ మనం చూసాము అంటే ఈ రిట్రోగ్రేడ్ మోషన్ లేనప్పుడు సో కాలయాపన అనేది జరగడం అనేది కామన్. అలాగే ఖర్చు చూసారా అంటే విపరీతమైన ఖర్చు, వీళ్ళకి తప్పక ఫిలాసఫికల్ నేచర్ అనేది ఉంటుంది. అలాగే మనం చూసామంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ బాగుంటుందన్నమాట వీళ్ళకి. అంటే ఏంటి, కొంచెం సపోర్ట్ అనేది సిస్టమ్ అనేది ఉంది వీళ్ళకి, బాగుంటుందని చెప్పుకోవాలి. ఎస్పెషలీ ఎప్పటి నుంచి అంటే మనకి జనవరి
ఫస్ట్ తర్వాత అంటే ఏంటి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ జనవరి నుంచి మనకి జూన్ వరకు అంటే ఫిబ్రవరి అనుకుందాం, లేకపోతే ఫిబ్రవరి నుంచి జూన్ నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీళ్ళకి దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది ఎక్కువ కనిపించట్లే, ఎక్కువ ప్రతికూల పరిస్థితి కనిపిస్తోంది అనమాట. సో డిసగ్రిమెంట్స్ అనేవి కామన్ ఉంటాయి వీళ్ళకి. అండ్ ఆల్సో ట్రావెలింగ్ అప్పుడు వీళ్ళకి కొంచెం శ్రమ పడే యోగం అనేది తెలుస్తోంది. నీచ పడినప్పుడు, ఎస్పెషలీ 11th హౌస్లో నీచ పడినప్పుడు కొంతవరకు వీళ్ళకి బెటర్గా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే మార్సు అంటే కుజుడేమో బుధుడికి ఎనిమి అయ్యాడు, ముందే మనం మాట్లాడుకున్నాము. సో అది కర్కాటకానికి వెళ్ళినప్పుడు కొంత ఓరట కలుగుతుంది అని చెప్పాలి. నీచం ఉన్నప్పటికీ కొంతవరకు బెటర్గానే ఉంటుందనే చెప్పుకోవాలన్నమాట. అలాగే నేను ఇందాక చెప్పినట్టు దాంపత్య జీవితం గురించి మాట్లాడుతున్నాము. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడే పెళ్ళి కావాలి లవ్ రిలేషన్షిప్లో ఉన్నాను అన్న వాళ్ళందరికీ కానీ తప్పక డిసగ్రిమెంట్స్ అనేది కామన్ అయిపోతుంది అనమాట. అలాగే ఎడబాటు రావడం అనేది వెరీ వెరీ కామన్ చూస్తున్నాం. ఈ 8 నెలలు అందరితోనూ జాగ్రత్తగా ఉండవలసిందే. కోపతాపాలకి ఉరవకుండా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. మనం మార్స్ అంటేనే, కుజుడు అంటే కోపం ఎక్కువనే చెప్పుకుంటూ ఉంటాం, అగ్రెసివ్ నేచర్ అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మనం పరిహారాల విషయానికి వచ్చామంటే తప్పక ఓం బుధాయ నమః, ఓం బుధాయ నమః అనేది కంటిన్యూస్గా చాంట్ చేయడం అనేది మంచిది. అలాగే బుధవారం గణపతికి నిత్యం చేయాలి. గణపతికి నేను చెప్పేది ఎప్పుడూను, ఎందుకంటే కేతు కూడా ఇక్కడే ఉన్నారు, మనం అది మాట్లాడుకోవట్లేదు కనుక ఎక్కువ చెప్పట్లే. సో నిత్యం పూజ చేయొచ్చు గణపతికి, కానీ బుధవారం చేయడం అనేది విశేషం అనమాట. అలాగే టెంపుల్కి వెళ్ళి పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. తప్పక చేయాలి వీళ్ళు, ఎందుకంటే చాలా మట్టుకు గ్రహస్థితి అనేది అంత బాగాలేదు కన్యా రాశి వాళ్ళకని చెప్పాలి.